డైలీ టేస్ట్ ది డైలీ. మేడారం జాతరకు రావాలంటూ బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ను ప్రభుత్వం ఆహ్వానించనున్నట్లు తెలుస్తుంది. జాతీయ రాజ్ శాఖ మంత్రి, పంచాయతీ రాజ్ శాఖ మంత్రి సీతక్క ఇవాళ ఎర్రవల్లి ఫామ్ హౌస్ కు వెళ్లి కేసీఆర్ ను ఆహ్వాన పత్రిక అందజేయనున్నట్లు సమాచారం. మేడారం జాతరకు అన్ని పార్టీల ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు జాతరకు రావాలని అసెంబ్లీ సమావేశాలలో ఇన్విటేషన్లు సీతక్క ఇచ్చారు. ఈ నెల 28 నుంచి 4 రోజుల పాటు మేడారం జాతర జరగనుంది. 101 కోట్లతో మేడారంలో పలు అభివృద్ది పనులను కాంగ్రెస్ ప్రభుత్వం చేపడుతుంది. జనవరి 19న సీఎం రేవంత్ రెడ్డి చేతుల మీదుగా అభివృద్ది పనులు ప్రారంభం కానున్నాయి. ఈ నేపథ్యంలో ప్రతిపక్ష నేతలకు మేడారంకు ఆహ్వానం పలకడంపై సర్వత్రా ఆసక్తి నెలకొంటుంది. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి వంశీకృష్ణ అందిస్తారు. వంశీకృష్ణ, అనుషాడు మేడారం జాతరకు రావాలంటూ బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ ను ప్రభుత్వం ఆహ్వానించనున్నట్లు కూడా తెలుస్తోంది. పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క ఇవాళ ఎర్రవల్లి ఫామ్ హౌస్ కు వెళ్లి బీఆర్ఎస్ పార్టీ అధినేత మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కు ఆహ్వాన పత్రిక అందజేయనున్నట్లు కూడా సమాచారం. మేడారం జాతరకు అన్ని పార్టీల ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు జాతరకు రావాలని అసెంబ్లీ సమావేశంలో ఇప్పటికే ఇన్విటేషన్లను మంత్రి సీతక్క ఇచ్చేటువంటి పరిస్థితి కూడా మనకు తెలిసిందే. ఈ నెల 28 నుంచి 4 రోజుల పాటు మేడారం జాతర జరగనుంది. 101 కోట్లతో మేడారంలో పలు అభివృద్ధి పనులను కూడా ప్రభుత్వం చేపట్టేటువంటి విషయం మనందరికీ తెలిసిందే. జనవరి 19న సీఎం రేవంత్ రెడ్డి చేతుల మీదుగా అభివృద్ధి పనులు ప్రారంభం కానున్నాయి. ఈ నేపథ్యంలో ప్రతిపక్ష నేతకు మేడారంకు ఏదైతే ఆహ్వానం పలకడంపై సర్వత్రా ఆసక్తి నెలకొనేటువంటి సందర్భం కూడా మనకు ప్రధానంగా మేడారం జాతరకు సంబంధించి ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం అన్ని ఏర్పాట్లను కూడా పూర్తి చేసేటువంటి సందర్భం కూడా మనకు కనిపిస్తాము. దాదాపుగా 101 కోట్లతోటి కూడా రాష్ట్ర ప్రభుత్వం ఈ ఏర్పాట్లను పూర్తి చేసేటువంటి నేపథ్యంలో మేడారం జాతరకు వచ్చేటటువంటి ఎవరైతే ఉంటారో ప్రజలకు వారికి ఇబ్బంది కలగకూడదనే ఉద్దేశంతో కూడా భారీ ఎత్తున ఏర్పాట్లు చేసినటువంటి సందర్భం మనకు కనిపిస్తా ఉంది. కానీ మేడారం జాతరకు సంబంధించి కూడా కొంత ముందస్తుగా పనులు ప్రారంభిస్తే బాగుంటుంది అనేది కూడా కొంతమంది నుంచి కూడా అభిప్రాయం వ్యక్తమవుతుంది. ఎందుకంటే ఇంకా ఏదైతే అభివృద్ధి పనులు అనేది పూర్తి స్థాయిలో పూర్తి కాకపోవడంతో కూడా కొంత ఇబ్బందికర పరిస్థితులు నెలకొనే అవకాశం ఉన్నట్టు కూడా తెలుస్తుంది. ప్రధానంగా సిమెంట్ రోడ్లను వేయాలని ప్రభుత్వం భావించినటువంటి నేపథ్యంలో ఇప్పటికే భక్తుల సంఖ్య భారీగా మేడారంకి రావడంతో కూడా కొంత రోడ్లు పనులు అనేది ఎక్కడికక్కడే నిలిచిపోయినటువంటి సందర్భం కూడా మనకు కనిపిస్తుంది. కుంభమేళ తర్వాత దేశంలోనే అతిపెద్ద వన జాతరగా మనం ఇది చెప్పుకోవచ్చు. పెద్ద ఎత్తున ఈ జాతరకు ప్రజలు అటు రాష్ట్రం నుంచే కాకుండా వివిధ రాష్ట్రాల నుంచి కూడా పెద్ద ఎత్తున వచ్చి ఇక్కడ అమ్మవార్లకు మొక్కులు తెలుసుకుంటా ఉంటున్న సందర్భం కూడా మనకు చాలా స్పష్టంగా అర్థమవుతా ఉంది. ఇప్పటికే దీనికి సంబంధించి కూడా వివిధ రాష్ట్రాలకు సంబంధించిన విఐపీసీ కూడా పెద్ద ఎత్తున ఆహ్వాన పత్రికలను ప్రభుత్వం పంపించిన సందర్భం మనకు కనిపిస్తోంది. ఇప్పటికే రాష్ట్రంలోని అందరు ఎమ్మెల్యేలకు కూడా రాష్ట్ర ప్రభుత్వం ఇన్విటేషన్లను ఇవ్వడం జరిగింది. అటు బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ కూడా ఆహ్వాన పత్రికలు ఈ రోజు మంత్రి సీతక్క అందజేయనున్నట్టు కూడా సమాచారం. దీనికి సంబంధించి కూడా 2 రోజుల క్రితమే అసెంబ్లీ లాబీలో మంత్రి సీతక్క మాట్లాడుతూ కూడా బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ ని కూడా సమ్మక్క సారక్క జాతరలకు ఆహ్వానించనున్నట్లు, వారు అపాయింట్మెంట్ ఇస్తే స్వయాన వెళ్లి పత్రికను అందజేస్తారంటూ కూడా మంత్రి సీతక్క తెలిపిన సందర్భంగా మనకు కనిపిస్తోంది. ఈ రోజు మంత్రి సీతక్క అటు ఏదైతే బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ ని కలిసి అటు ఏదైతే జాతరకు రావాలని ఆహ్వానించనున్నట్లు కూడా తెలుస్తున్నారు. వంశీకృష్ణ, అయితే ఇప్పటికే భక్తులు మేడారంకు క్యూ కడుతున్నారు. మరి ఈ నేపథ్యంలో అక్కడ అభివృద్ధి పనులు ఎలా కొనసాగే అవకాశాలు ఉన్నాయి? ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం కూడా 101 కోట్లతోటి కూడా అనేక అభివృద్ధి కార్యక్రమాలను అక్కడ చేపట్టినటువంటి సందర్భం కూడా మనం చూస్తా ఉన్నాము. కానీ కొంత పనులు అనేవి ఆలస్యం కావడంతో కూడా అక్కడికి వచ్చేటువంటి భక్తులకు కొంత ఇబ్బందికర పరిస్థితులు ఏర్పడే అవకాశం ఉన్నట్టు కూడా తెలుస్తా ఉంది. ఎందుకంటే రోడ్డు పనులు అనేవి ఎక్కడికక్కడ నిలిచిపోయినటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. ఎందుకంటే ఇప్పటికే అనుకున్న దానికంటే కూడా ముందస్తుగానే పెద్ద ఎత్తున భక్తులు ఏదైతే సమ్మక్క సారక్క దర్శనానికి వస్తున్న సందర్భం మనకు కనిపిస్తోంది. ఈ నెలాఖరున 28వ తారీఖు నుంచి 4 రోజుల పాటు జరగబోయేటువంటి జాతరకు సంబంధించి ఈ లోపల రోడ్డు పనులను పూర్తి చేయాలని ప్రభుత్వం భావిస్తున్నా కూడా
వచ్చేటటువంటి జన తాకిడితోటి కొంత ఇబ్బందికర పరిస్థితులు ఏర్పడే అవకాశం ఉన్నట్టు కూడా అటు ప్రభుత్వం భావిస్తున్నటువంటి సందర్భం కూడా మనకు కనిపిస్తాను. ఈ జాతరకు పూర్తిగా పనులు పూర్తి కాకపోయినా కూడా వచ్చే జాతర కల్లా కూడా మరింత మెరుగ్గా పనులు పూర్తి చేస్తామనేది కూడా ప్రభుత్వం చెప్తున్నటువంటి సందర్భం కూడా మనకు కనిపిస్తుంది. ఎస్ వంశీకృష్ణ, అయితే మంత్రి సీతక్క స్వయంగా వెళ్లి మాజీ సీఎం కేసీఆర్ ని ఆహ్వానించనున్నట్లుగా తెలుస్తుంది. మరి కేసీఆర్ ఈ జాతరకు వచ్చే అవకాశాలు ఎంతవరకు ఉన్నాయి? ఏదైతే బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ ని కలిసి ఈ రోజు ఆహ్వాన పత్రిక, ఏదైతే సమ్మక్క సారక జాతరలకు సంబంధించినటువంటి ఆహ్వాన పత్రికను అందించాలని ప్రభుత్వం నిర్ణయించింది. దీనికి సంబంధించి కూడా బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ అపాయింట్మెంట్ కూడా కోరినటువంటి సందర్భం కూడా మనకు కనిపిస్తుంది. కానీ బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ రావడం మాత్రం కొంత అనుమానమే అని చెప్పాలి. గతంలో కూడా ఆయన జాతరకు వచ్చినటువంటి దాఖలాలు లేవు. ప్రభుత్వం గతంలో ఏదైతే 2014 తర్వాత ఒకసారి ప్రభుత్వం ఏర్పడినటువంటి సందర్భంలో మాత్రమే ఆయన జాతరకు వచ్చినటువంటి సందర్భం మనం ఇస్తాము. కానీ ఈసారి వస్తారా రారా అనేది మాత్రం వేచి చూడాల్సినటువంటి అవసరం ఉంది. రైట్ వంశీకృష్ణ, థ్యాంక్ యూ.